సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం రాజమండ్రిలో ఈవినింగ్ టిఫిన్స్లో ఒక సెపరేట్ బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన ఒక చిన్న టిఫిన్ బండి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ టిఫిన్స్ ఎంతో పాపులర్ అని, అలాగే ఇక్కడ ఇడ్లీ కూడా ఎంతో సాఫ్ట్గా, స్మూతీగా, మాయిశ్చరైజ్గా ఉంటుందని చెప్పి, ఈ ఇడ్లీ టేస్ట్ ఎక్కడ రాదని చెప్పి చాలామంది అంటుంటే విని అసలు ఇక్కడ ఏముంది తెలుసుకోవాలని చెప్పి ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ టిఫిన్స్ తిని ఇక్కడికి వచ్చిన ఫుడీస్ అందరూ కూడా ఏమంటున్నారో ఈ వీడియోలో చూద్దాం. స్థానికంగా ఇక్కడే పుట్టి ఇక్కడే ఈ వయసుదాకా ఇక్కడే పెరిగి ఉంది. ఇక్కడ రాజమండ్రి లోకల్లో టిఫిన్ సెంటర్స్ చాలా ఉన్నాయి, కానీ మాకు మాలల్లో భవానీ మాల అవని, సోమమాల అవని, శివమాల అవని, గోవింద మాల అవని ఏ మాల వేసుకున్నా ఇక్కడ వెజ్ ఐటమ్స్ క్వాలిటీ, రేటు, రీజనబిలిటీ అన్నీ కూడా చాలా నీట్గా బాగుంటాయి. దాని మీద ఇక్కడికే మేము రాదని బాగా ఇంట్రెస్ట్గా ఇక్కడికి వస్తామండి. లేదండి అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ శుభ్రత, నాణ్యత విషయంలో ఫస్ట్ అండి. చాలా క్వాలిటీ ఉంది, నీట్గా చేసుకుంటున్నారు. పబ్లిక్గా ఉందనేది మన పేరు పెట్టడానికి అనుకోవడానికి ఏమీ లేదండి. ఇందులో లోటుపాట్లు అటువంటివి మాకు కంటికి కనిపించలేదు. ఇంకోటి అంటే వెజ్ ఐటమ్ కాబట్టి ఇందులో ఇంకోటి మాంసాహారం సంబంధించిన ఇంకో ఐటమ్ ఏది అమ్మరండి. మాలాంటి మాల దానాలకి చాలా సౌకర్యవంతంగా రీజనబిలిటీ, క్వాలిటీ మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. సూపర్ అండి. టిఫిన్ విషయంలో బాగుండి బట్టే కదా మేము గత 30 సంవత్సరాల నుంచి సుమారుగా ఇది ఇక్కడ నడుస్తుంది. జనంలోకి బాగా వెళ్ళిపోయిందండి. పబ్లిసిటీ కూడా అవసరం లేదు, అంత క్వాలిటీ, రీజనబుల్ రేట్స్ ఉండబట్టి జనంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ పూరి, ఇడ్లీ, బజ్జీ, ఉల్లి బజ్జీ, పెసరట్టు దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, పెసర పునుకులు అండి ఇక్కడ స్పెషల్. ఇంకోటి ఏంటంటే పెసర పునుకులు చాలామంది వంటకాలకి అది పులుసు పెట్టుకుంటారు, ఇది పెట్టుకుంటారు, దాని మీద తీసుకెళ్తుంటారు. టిఫిన్గా కూడా దాన్ని తీసుకుంటారు. అన్ని రకాలు టేస్ట్ చేశాను, అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే నేను తిన్న ఇడ్లీ, బజ్జీ, మైసూర్ బజ్జీ, పెసర పునుకులు అన్నీ బాగున్నాయి. తక్కువ రేట్లో కొంచెం స్ట్రీట్ ఫుడ్ ప్రిఫర్ చేయొచ్చు అంటే అది ఇదే. ఇడ్లీ ఇంట్లో చేసుకున్నట్టే ఉంది, బాగుంది, టేస్ట్ కూడా అండ్ ఫ్రెష్. బాబు ఇష్టంగా తింటున్నాడు. అంటే నీట్గా ఉంది అండ్ క్వాలిటీ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. అది ఇది హోమ్ మేడ్ ఇడ్లీలా ఉంది. బయట అయితే మనం బయట కొనుక్కున్నట్టు ఉందండి. ఇంచుమించు ఒక 4-5 ఇయర్స్ నుంచి వస్తాం. ఇది ఏమంటే ఇడ్లీ, వడ, మైసూర్ బజ్జీ, పెసరట్టు ఇలాంటివి. అంటే నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. మరి ఇక్కడ బాగానే ఉంది తిన్నప్పుడు. నాకు తెలిసిన వరకు ఇక్కడ బాగుంటుంది, కొంచెం నీట్గా ఉంటుంది. అదే టిఫిన్ చాలా బాగుంటుంది సార్. నేను 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను సార్ ఇక్కడ. ఎప్పుడు ఇక్కడే తింటాను, బయట అక్కడ తిన్నా. చాలా బాగుంటుంది. నాకు అనిపిస్తే టిఫిన్ తినాలని ఇక్కడే వస్తాను పరిగెట్టి. అక్కడ దూరం, అంత దూరమైన అది గోకవరం బస్ స్టాండ్ దగ్గర. ఇక్కడే వస్తాను, ఫేమస్ అది. నాకు అది నచ్చింది. వేడి వేడికి ఇస్తారు, చట్నీ కూడా బాగుంటుంది. 3 రకాలు ఇస్తారు చట్నీ, 3 రకాల చట్నీలు ఇస్తారు. నేను మారోడ్స్, కానీ నాకు నచ్చింది అది టిఫిన్. ఇక్కడ బోల్డ్ మంది చేస్తారు, కానీ నాకు ఇక్కడ నచ్చింది కాబట్టి ఇక్కడికి వస్తున్నాను. బజ్జీలు, గారెలు, ఇడ్లీలు ఎప్పటికిప్పుడు ఏ కావాలితో వేడిగా ఉంటుంది సార్. దోశ ఇచ్చాను మనకు వేడిగా ఇస్తారు. అది మనకి అందరికీ తెలుసు సార్, దోశ అంటే కావాలితో వేడిగా ఇస్తారు. కానీ మన బజ్జీ తీసుకున్నా, ఉల్లి బజ్జీ తీసుకున్నా, ఏ తీసుకున్నా మనకు వేడిగా ఇస్తారు. చాలా బాగుంది సార్, క్వాలిటీ బాగుంది సార్. క్వాలిటీ కాబట్టి ఇక్కడికి వస్తాం సార్. ఎందుకు వస్తాం? ఇక్కడ 5 రూపాయలు చూసి పోలే తక్కువ ఇస్తారని అక్కడికి వెళ్ళాం కదా సార్. క్వాలిటీ కాబట్టి ఇక్కడికి వస్తాం. డబ్బు రేట్ ఏం అడగం, మాకు కావాల్సింది తీసుకుంటాం, తింటాం, ఇంకా అమౌంట్ అడుగుతాం, అంత అయింది. తర్వాత అమౌంట్ కూడా తర్వాత తీసుకుంటారు. మనకు నచ్చింది తీసుకుంటాం. రేట్లు బాగానే ఉంది సార్, పెద్ద రేట్ ఏం కాదు. మన ప్లేట్ తీసుకున్నాక 25 రూపాయలు సార్. బాగానే ఉంది, మాకు నచ్చింది. రేట్ మేము అడగలేదు అని, కానీ మాకు తెలుసు అది 25 రూపాయలు ప్లేట్, మాత్రం 25 రూపాయలు సార్. బాగుంటుంది క్వాలిటీ కాబట్టి ఇప్పటికి వేడికి ఎత్తారు, టేస్ట్ బాగుంటుంది. రెగ్యులర్గా వస్తామండి. తేడా అంటే కరెక్ట్గా ఇంట్లో ఫుడ్ లాగా చట్నీస్ అవన్నీ కూడా టేస్టీగా ఇంటికి కూడా పట్టుకెళ్తాం. బాగుంటాయి. స్పెషల్ బజ్జీ, మైసూర్ బజ్జీ, ఇడ్లీ, పెసరట్టు బాగుంటుంది, చాలా బాగుంటుంది పెసరట్టు. మేము వచ్చి ఒక 6 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఒకటే టేస్ట్ మారలేదు. ఈవినింగే ఒక్కొక్కసారి ఈయన పెట్టినప్పుడు ఫీల్ అవుతాం మేము. మార్నింగ్ అది, కానీ ఈవినింగ్ ఒక్కొక్కసారి ఎప్పుడైనా మిస్ అయితే ఏంటి అనుకుంటాం. బాగానే ఉండి నేనే తెస్తాను కదండి. ఏదైనా అన్నీ బాగానే ఉంటాయి. టేస్ట్లో వేడివేడిగా ఇస్తాడండి. నేను ఇడ్లీ ఎక్కువ తింటానండి. ఇడ్లీ, పెసరట్టు బాగుంటుందండి. ఇక్కడ టిఫిన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మేము గుండువారి వీరి నుంచి రోజు సండే ఇక్కడికి వస్తాం ఫ్యామిలీతోని. ఎక్సలెంట్ టేస్ట్,
అండ్ క్విక్ సర్వీస్. ఈవినింగ్ టిఫిన్సే ఉంటుందండి. కానీ ఎన్నోసార్లు చెప్తాం ఏంటి కొంచెం ఒకసారి సండే మీరు పెట్టరు మేము చాలా ఇదవుతున్నాం అని. కానీ దానికి ఆయన అంటారు మేము మీట్ అవ్వలేకపోతున్నాం, మాకు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని. సో ఆయన ఎన్నోసార్లు చెప్పుకుంటాం. అందరు కూడా వస్తుంటారు, ఒకసారి ఉంటుంది ఒకసారి సండే ఉంటుంది. కానీ వాళ్ళ లక్కీ మేము ఉన్నారా, మేము వస్తూ ఉన్నారా లేదని చూసుకుంటూ పోయాము మేము. ఇప్పుడు లక్కీ ఈజ్ దేర్. ఇడ్లీలో టేస్ట్ అండి మెయిన్. ఇడ్లీలో మాయిశ్చరింగ్ ఉంటుంది కదా, అది ఎక్సలెంట్గా ఉంటుంది అది. నేను అన్ని వైపులు ఇడ్లీ తిన్నాను సార్. ఈవెన్ హైదరాబాదు రామ్ ఇడ్లీ, రామ్ లక్ష్మణ్ ఇడ్లీ అన్ని వైపులు తిన్నాను. కానీ దగ్గర హైదరాబాద్ టేస్ట్ ఇక్కడ టేస్ట్ దగ్గర ఇద్దరి దగ్గర హిందీ మేట్ అవుతుంది నాకు. మేమైతే ప్రతిసారి ఇడ్లీయే తీసుకుంటాం. ఇడ్లీ సూపర్, దోశ కూడా బాగుంటుందండి. చాలా తేడా ఉంటుందండి. ఇక్కడ ఇడ్లీ సూపర్, చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే అవ్వదు సార్, ఈ టేస్ట్ అయితే రాదు సార్, ఈ టేస్ట్ అయితే రాదు. ఇక్కడ ఈ టిఫిన్ స్టాల్, ఈ టిఫిన్ బండి ఏదైతే ఉందో ఆ టిఫిన్ బండిని నిర్వహిస్తున్న లక్ష్మణ్ రావు గారు ఏమంటున్నారంటే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు సరిగ్గా అవ్వలేదని నిరుత్సాహపడకుండా వాళ్ళు ఏ ఫీల్డ్లో అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో మనసు పెట్టి కృషి చేసి కష్టపడితే ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతారని చెప్తున్నారు. దానికి నిదర్శనమే లక్ష్మణ్ రావు గారి జీవితం. ఎందుకంటే 22 ఏళ్ళు దాదాపు ఒక హోటల్లో కష్టపడి పనిచేసి ఇప్పుడు ఒక చిన్న టిఫిన్ బండి పెట్టుకుని కేవలం 800 రూపాయల పెట్టుబడితో 12 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ఈ చిన్న టిఫిన్ బండి ఇప్పుడు రోజుకి 6,000 రూపాయల పెట్టుబడితో నెలకి 90,000 రూపాయల జీతాలు ఇస్తున్న లక్ష్మణ్ రావు గారు మనకి ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. దాదాపు 7 మంది ఈయన కింద అయితే పనిచేస్తున్నారు. ఇప్పుడు రోజుకి 15,000 సంపాదిస్తున్న ఈయన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు చదువు లేని వాళ్ళకి. అంతేకాకుండా ఇక్కడ టిఫిన్స్ కూడా ఎంతో క్వాలిటీగా, క్వాంటిటీగా, అలాగే రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటున్నాయని, పర్టికులర్గా ఇడ్లీకి అయితే ఈయన దగ్గరికి వచ్చి టేస్ట్ ఇంకా ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా రాదు అని చెప్పి ఇక్కడికి వచ్చే ఫుడీస్ అయితే ఉంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.